హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పెషల్ చేయబోతున్నాను గోంగూర రొయ్యలండి. అది ఎట్లా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా, సూపర్గా, టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ మన కటింగ్ ఉంటే చాలు, మనం అన్నీ ఫ్రీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎట్లా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు అండి. ఉల్లిపాయలు ఒకటి, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, ఇంకా ఒక 1/2 kg ప్రాన్స్ తీసుకున్నాను, ఒక గుప్పెడంతా గోంగూర, చూడండి, అల్లం పేస్ట్. నేను ఎట్లా చేస్తున్నా ఒకసారి చూపిస్తాను, చూడండి. ముందు మన స్టవ్ వెలిగించుకున్నాను. ఈ లైటర్ షార్ట్ వస్తుంది ఇప్పుడు, కాబట్టి అట్లా పెడతా. తర్వాత స్టవ్ ముట్టించినాక ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాం. ఒక 5 స్పూన్ల ఆయిల్. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇట్లాంటి కూరలకి. ఇది ఎవరైనా వేసుకోవచ్చు, పిల్లలు, పెద్దలు ఎవరైనా వేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా వేసుకోవచ్చు. నా హెడ్ కట్ అవుతుందండి, నా సెల్ల కదా తీసేది, హెడ్ కట్ అవుతుంది. నూనె కాగిన తర్వాత ముందుగా మనం ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు మనం కట్ చేసుకున్నాం కదా, అది మనం నూనెలో వేసుకుంటాం. నూనెలు వేసి అది కొంచెం మంచిగా రెడ్ కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఉల్లిగడ్డ కొంచెంసేపు, ఒక 5 నిమిషాలు అట్లా వదిలేద్దామండి. తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు, ఆల్రెడీ నేను ముందే కడుక్కొని అల్లం పేస్ట్, పసుపు పెట్టిన దీనికి మంచి ఒక 1 అవర్ కలిపి నానబెట్టేసేసిన, ఎందుకంటే దానికి మంచి ఫ్లేవర్ రావాలనేసి ముక్కకు పెట్టాను. 2 మినిట్స్ కలిపేసి ఇప్పుడు దీంట్లోనే టమాటా ముక్కలు వేసేద్దాం. అల్లం పేస్ట్, పసుపు, ఉల్లిపాయలు అవన్నీ బ్రౌన్ అయినాక టమాటా ముక్కలు వేసేసాం. ఇది కొంచెం ఉడకాలి టమాటా ముక్కలు. అన్నీ కిచెన్ కాబట్టి నా చేతి కిందనే ఉన్నాయండి. ఇప్పుడు మూత తెరిచి కొంచెం ఉడికింది టమాటా ముక్క, మీకు కనబడతలేదు అనుకుంటా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న అల్లం, పసుపు దాంట్లో నానబెట్టుకున్న రొయ్యలు వేసేస్తున్నా. ఒక 2 నిమిషాలు కలిపి కొంచెం ఆయిల్ పట్టించి రొయ్యలకి కలిపి మనం మూత పెట్టేసేసి ఇప్పుడు మూత పెట్టిన ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇంకొకసారి కలిపి ఇప్పుడు దీని లోపల కారం, నేను 1.5 చెంచా కారం వేస్తున్నా.
1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, చూడండి, ఇంకొక పావు స్పూన్ అంత పెప్పర్ పౌడర్. ఇవన్నీ వేసి ఒకసారి కలిపి మనం ముందుగా పుంటికూర కడుక్కున్నాం కదా, ఈ పుంటికూర కడుక్కున్నదే అండి ఇది. ఒక గుప్పడు అంతే, అంతా కలిపి ఒక గుప్పడు ఉంటుంది. ఇది ఇట్లా వేసేద్దాం ఫస్ట్. ఇది వేయగానే కొంచెం కలుపుకుంటా ఒక 2 మినిట్స్ ఇట్లా మూత పెట్టేద్దాం. అంతేనండి, చాలా సింపుల్ గా సూపర్ గా చాలా టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండేది రొయ్యల గోంగూర కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి, ఈరోజు మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మమ్మీ ఏదైనా చెయ్యి మమ్మీ ప్లీజ్ మమ్మీ ఏదైనా చెయ్యి అని అంటే ఈరోజు నేను రొయ్యల గోంగూర కర్రీ చేద్దామనేసి యూట్యూబ్లో పెడదామనేసి అనుకున్నా. కాబట్టి ఇది యూట్యూబ్లో పెట్టినా మీరు ఎట్లా ఉందో ఒకసారి చూసి నాకు చెప్పండి కామెంట్ రూపంలో. ఇంకా నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వాళ్ళ గురించి అని చేస్తున్నాను. పిల్లలకి వాళ్ళ ఇప్పుడు లంచ్ ఇష్టమైన లంచ్ ఉంటేనే వాళ్ళు తింటారు కదా, కాబట్టి వాళ్ళకి తగ్గట్టు కర్రీ చేద్దాం అన్నట్టు వాళ్ళకి తగ్గట్టు కర్రీ చేస్తున్నా. లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం, కలుపుకుందాం. సూపర్ కలర్ఫుల్ అండి, అసలు మీరు నమ్ముతారో నమ్మరో, ఎక్సలెంట్ కలర్ఫుల్. కావాలంటే చూడండి, చూడండి. నా ఫేస్ కట్ అవుతుంది అనేసి నేను చూపించలేను. ఒకసారి నాదేమన్నా వీడియోలో ఏదైనా రాంగ్గా ఉంటే చెప్పండి, నేను అది మళ్ళీ రేపటి నుంచి సెట్ చేస్తాను ఇంకొక వీడియోకి. ఇంతేనండి, చాలా సూపర్ గోంగూర రొయ్యల కర్రీ. ఇట్లా ఆయిల్ అంతా ఇట్లా పైకి తీయాలి. ఆయిల్ అంతా ఇట్లా పైకి వస్తేనే మన కూర అయిపోయినట్టు. దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం. చూడండి, కొంచెం మన ఓన్ గరం మసాలానే, అది మంచి స్మెల్ అరోమాకు వేసేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎట్లుందో. నాది ఎట్లుంది, నచ్చినట్టయితే కర్రీ మీరు లైక్ చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా సూపర్గా ఉంటుంది. ఎవరైనా వచ్చినా అని ఫటాఫట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎవరైనా రానియండి మన ఇంటికి, అసలు భయపడే అవసరమే లేదు. అయ్యో ఇట్లా ఇట్లా అనే అవసరం కూడా లేదు, ఈజీగా చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉంటే చాలు, మన ఇంట్లో ఉన్న వాటితోటి మనం ఏం స్పెషల్గా చేసే అవసరం కూడా లేదు. ఇదే చాలా మంచి టేస్ట్ వస్తుంది. సూపర్ ఎక్సలెంట్ అండి. వాళ్ళ మా పిల్లలు ఒక ముద్ద అన్నం ఇంకెక్కువనే తింటారు అనుకుంటా. సూపర్ టేస్ట్ ఉంది. ఒక 2 మినిట్స్ ఇక మూత పెడితే చాలు, అయిపోతుంది. టూ మినిట్స్ అయింది. వావ్ సూపర్. నూనె అంతా ఇట్లా పైకి వచ్చేసింది చూడండి, కలర్ఫుల్, ఎక్సలెంట్ కలర్ఫుల్. ఇది చూడండి, ఇట్లంతా ఆయిల్ పైకి రావాలి. ఇప్పుడు ఇది మనం చేసుకుంటే అసలు పేరు పెట్టే అవసరం కూడా లేదండి దీనికి.
ఎక్సలెంట్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేను. వేడి అన్నంలా వేడి రొయ్యల కూర వేసుకుని ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఎట్లుందో తిని చెప్తాను. కాలుతుంది. వేడిగా ఉంది కదా. చూడండి రొయ్య, గోంగూర, సూపర్, చాలా బాగుంది. మీరు అసలు పేరే పెట్టే అవసరం లేదు. ఎవ్వరు వచ్చినాను ధైర్యంగా చేయొచ్చు, అంత మెచ్చుకుంటారు. అంతా బాగుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా రొయ్యల గోంగూర సూపర్ ఉంది. ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.